మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధర ఇటకేలకు ఇప్పుడు దిగి వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏకంగా 1,70,000 వరకు దూసుకుపోయిన బంగారం ఇప్పుడు 1,30,000, 1,40,000 దగ్గరికి వచ్చి కూర్చోంది. ఇప్పుడు పెళ్లి సీజన్ కావడంతో చాలామంది దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే యుద్ధ వాతావరణం కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పడంతో చాలామంది ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే అనూహ్యంగా అందుకు భిన్నంగా ఇప్పుడు బంగారం ధరలు రోజు రోజుకి పతనం అవుతూ వస్తున్నాయి. పసిడి ధర పతనం అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా పతనం అవుతున్నాయి, దాని గురించి ఈరోజు మన సుమన్ టీవీలో స్పెషల్ స్టోరీ. దాని గురించి మనం తెలుసుకోవడానికి మనం కూడా ఒక జ్యువెలరీ షాప్ దగ్గర అవుతున్నాం. వారి ఓనర్ని అడిగి ఒకసారి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో డివిఆర్ జ్యువెలరీ ప్రొప్రైటర్ జగదీష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. గత కొంతకాలంగా అంటే ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం చూస్తే గత వారం రోజుల నుంచి ఒక 20-30 వేలు అయితే తగ్గుతూ వచ్చింది. అంటే క్రమంగా బంగారం తగ్గుతూ వస్తుంది. అంటే దీనికి కారణం ఏమైనా అంటారు? సార్ నేను లాస్ట్ టైం మీరు మాకు చెప్పినప్పుడు నేను చెప్పాను గోల్డ్ ఇది హైయెస్ట్ పోయింది, వార్ వస్తే ఖచ్చితంగా గోల్డ్ పెరుగుతుంది అన్నాను. అది కరెక్ట్. కానీ కొన్ని విషయాలు ఎట్లుందంటే అండి, ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా మనము క్యాష్ కావాలంటే ఏం చేస్తాం, బంగారం అమ్ముతాం. సో దే ఇస్ అ సెల్లింగ్ రేంజ్ ఉంది. అంటే ఆల్ దుబాయ్కి ఆల్ మన ఏషియన్ కంట్రీస్, ఆల్ దుబాయ్, యుఏఈ అవన్నీ అటాక్డ్ బై ద ఇరాక్. సో అక్కడ ఏమైంది, ఆయిల్ బంకర్స్ అన్నీ వాళ్ళు స్పాయిల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇమీడియట్ క్యాష్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారు అమ్ముతున్నారు. కాబట్టి ఆ బంగారు అమ్మడంలో గ్రౌండ్ ఫాల్ అయ్యింది. లీస్ట్ $4,900 అంటే $4,090 రీచ్ అయ్యింది. ఆ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఖచ్చితంగా వెన్ దేర్ ఇస్ ఎ మ్యాక్సివ్ సేల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బంగారు తగ్గుతుంది అది. సో దాని నుంచి మనం ప్యానిక్ అవసరం లేదండి. ఖచ్చితంగా గోల్డ్ అనేది మళ్ళీ రేజ్ అవుతుంది. ఆల్ ఈ సిచ్యువేషన్స్ సెట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బంగారు మళ్ళీ $5,600, $6,000 పైనకి పోతుంది. ఈ రోజున్న రేటు మొన్నటి వరకు లీస్ట్ వచ్చింది $13,800 అంటే రేట్ వచ్చిందండి గోల్డ్. ఇప్పుడు ఒక 2 రోజుల్లోనే ఆల్రెడీ దాన్ని షేప్ చేంజ్ అయింది, 1,50,000 వచ్చేయండి. సో దే విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసినా భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా బంగారు పెరుగుతుంది. ఎప్పుడు కింద పడిందంటే అప్పుడు వెంటనే కొనండి సార్, అదొక్కటే మనం చెప్పగలం. సో దీంట్లో ఎట్లుందంటే ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒక సేఫ్ గార్డ్ ఏమంటే $, చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే $94, రూపీ వాల్యూ $94 పోతుంది. సో ఒక్కసారి డాలర్ స్ట్రాంగ్ అయిందంటే ఆటోమేటిక్ $, డౌన్ అవుతుంది. అంటే ఒక లా అదండి. ఫిజికల్గా డాలర్లో ఇప్పుడు గోల్డ్ అంటే $తో ట్రేడ్ చేస్తారు మనము. ఆ డాలర్ రేట్ పెరిగినందుకు గోల్డ్ రేట్ కానీ డౌన్ అయింది. అంటే సింబాలిక్గా ఇది డౌన్ అయితే అది పెరుగుతుంది. సో ఒక కాన్సెప్ట్ అది. ఇది పెరిగితే అది డౌన్ అవడము. ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా ₹94 ట్రేడ్ అవుతుందండి, ఇండియన్ రూపీ. ఆటోమేటిక్గా ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు గోల్డ్ డాలర్ వచ్చి $4,600 ట్రేడ్ అవుతుంది. సో కంపేర్ చేస్తే ₹15,000 ఈరోజు ఉంది. కాబట్టి ఇది మంచి రేట్ అండి బై చేసే లోపల. ఖచ్చితంగా వితిన్ ఈ మంత్ ఎండింగ్ లోపల చెప్తున్నారు కొంచెం డ్రాప్ అవుతుంది, ఇరాన్ వార్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. బట్ కావచ్చు కాకపోవచ్చు. బట్ గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. ఈ ఎనీ డౌన్ఫాల్ యూ కెన్ బై ఇట్, నా అడ్వైస్. సో దీంట్లో ఎట్టుందంటే అగైన్ యుఎస్ డేటా, దాంట్లో జాబ్ డేటా అంటారండి. ఆ జాబ్ డేటాలో డౌన్ అయిందనుకోండి గోల్డ్ పెరుగుతుంది. ప్లస్ అయిందనుకోండి, బికాజ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి యుఎస్లో. అంటే ఎఫ్డీస్ అంటారు, ఫిక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. జాబ్ డేటా ఎట్లా ఉందంటే ఎక్కువ జాబ్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫండ్స్ చేంజ్ అయిపోతుంది. గోల్డ్ నుంచి అదర్ ఫండ్స్కి డైవర్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు గోల్డ్ రేట్ కింద పడుతుంది. ఒకవేళ జాబ్ బాగాలేదు అంటే ఆటోమేటిక్గా జాబ్ డేటా బాగాలేదు అంటే ఆటోమేటిక్గా అగైన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ ఎవరంటే ప్రతి ఒక్క రూపాయిని ఇమీడియట్గా వాళ్ళు వాల్యుయేట్ చేసుకోవడానికి చేస్తుంటారండి. అంటే వాళ్ళు ఏది బాగుందంటే ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తారు. యూఎస్లో ఆడంతా ట్రేడర్స్ ఎక్కువ ఉంది. సో దాని మీద మనకు గోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ థింగ్ ఇప్పుడు మనం కానీ ఇంట్లో ఏదన్నా మనం అమ్మాలంటే ఇమీడియట్ డబ్బులు కావాలంటే ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న బంగారం వేస్తాం. ఏదో ఒక రేటు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే మనకి ఇమీడియట్గా సొల్యూషన్ కావాలా. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వరల్డ్ వైడ్. దాని నుంచి పైనకి కావాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనకి బంగారు రేటు
విత్ ఇన్ 2 డేస్లోనే మనం మూమెంట్ చూసాము. స్టిల్ మార్చ్ ఎండింగ్ కల్లా మీరు పాత రేట్స్ చూస్తారు, $6,000 రీచ్ అవుతుంది. సో ఫిజికల్గా 170 కానీ క్రాస్ అవుతుంది అండి గోల్డ్. సిల్వర్ ఆల్సో సేమ్ థింగ్. సిల్వరు 2,05,000 వరకు వచ్చింది లీస్ట్, ఇప్పుడు ఆల్రెడీ 2,50,000 అయింది. అది కానీ ఖచ్చితంగా ఎక్కడ మెటల్ లేదండి. అంటే యూఎస్లో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం, కానీ అంత పేపర్ గోల్డ్, పేపర్ సిల్వర్ అంతా ఉంది, అక్కడ ఫిజికల్గా లేదు. ఈరోజే దుబాయ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో వాళ్ళు డిస్కౌంట్లో అమ్ముతున్నారు. అదొక రీజన్ ఒక్కటే డ్రాప్ కావడానికి. వన్స్ అన్నీ మళ్ళీ ఫ్లైట్ ఓపెన్ అయితే దిల్ బి హ్యూజ్ డిమాండ్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్, గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇప్పుడు తగ్గినప్పుడు మీరు కెన్ ఎన్క్యాష్, ఇప్పుడు మీ దగ్గర ఉందంటే మీరు తీసేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు బ్యాంక్స్ కానీ కొత్తగా ఏం చేస్తున్నారంటే మీకు ఓడి లోన్ ఇస్తున్నారు మెటల్ మీద కొంటే. సపోజ్ సిల్వర్ అన్నా గోల్డ్ అన్నా కానీ ముందు సిల్వర్ లేకుండా ఇప్పుడు సిల్వర్ యాడ్ చేస్తారు బ్యాంక్స్. మీరు అంటే గోల్డ్ ఆర్నమెంట్ ఇవ్వాలి, నాట్ ప్యూర్. దాన్ని మీరు గైడ్ ఏమన్నా ఏదో చేసి మరి బ్యాంక్లో పెట్టుకున్నా కానీ మీరు ప్యానిక్ కాకుండా డబ్బులు బయట ఒకలా మీరు తెచ్చుకున్నారనుకోండి, మీకు బ్యాంక్ ఓడి వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా. గ్రామ్కి 10,000 రూపాయలు ఏమో ఇస్తున్నారు ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు. అది కానీ మీరు యూటిలైజ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ధర తెచ్చినారు, బయట నుంచి తెచ్చినారు, ఇప్పుడు టక్కని కట్టాలా లేనప్పుడు బ్యాంక్లో మీరు ఒక లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు, 8%కి 9%కి. ఐసిఐసి ఆల్మోస్ట్ ఎస్బీఐ కానీ ఇస్తున్నారు. అది ఓడి అండి, మీరు వాడితేనే డబ్బులు కడతారు. సపోజ్ మీరు ఇప్పుడు ఒక బిస్కెట్ వచ్చి 15 లక్షలు అయింది, బ్యాంక్ మీకు 10 లక్షల వరకు దాని మీద లోన్ ఇస్తారు. దానిలో మీరు ఎంత వాడుకుంటే అంత వడ్డీ కట్టగలరు. అది ఒక 6 months 1 year వరకు టైం పీరియడ్ ఉంటుంది. దాని పీరియడ్లో క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇమీడియట్గా మన క్యాష్ లేదు కావాలా కొన్నప్పుడు బ్యాంక్లో కొన్ని మీరు చేసుకోవచ్చు అండి. అదొక బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా రేట్ అయితే అప్ అవుతుందండి. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ గా పెళ్లి సీజన్ నడుస్తుంది కాబట్టి అంటే కస్టమర్స్ మీ దగ్గర కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉందండి? అంటే కరెక్ట్ గా పెళ్లి సీజన్ లో తగ్గడం అనేది వాళ్ళకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చా? సార్ చాలా మంది కస్టమర్ చాలా హుషారు ఉన్నారు. ఆల్రెడీ పాత రేట్లోనే బంగారు కొనిపెట్టుకున్నారు. ఈ మధ్య మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బంగారు తెస్తున్నారు కానీ క్యాష్ ఎవరు తేవటం లేదండి. సో ఇప్పుడు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అంటే పూర్వము రైతులు ఎవరని అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళికి ఉందంటే ఖచ్చితంగా బంగారు కొని పెట్టుకుంటుంటారు. సో అదే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే పోతే ఎప్పుడైనా యావరేజ్ బయింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏ రేట్ ఉన్నా అని మీ దగ్గర డబ్బులు వచ్చినాయి ఈరోజు, యూ కెన్ బై గోల్డ్. సో యూ కెన్ సస్టైన్ అంటారు. అంటే మనకి ఎప్పటికైనా అది బ్యాకప్ ఇస్తుంది. మనకి వడ్డీ కన్నా ఎక్కువ రేటు మనకి ఫెసిలిటీ ఉంటుంది. అట్ యావరేజ్ ఇప్పుడు కింద పడింది భయపడకూడదు. నెక్స్ట్ ఆటోమేటిక్గా రేజ్ అయినప్పుడు మీరు సేల్ చేయడము, మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడము, మీ పెళ్ళి అప్పుడు వాడుకోవడము ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా స్కీమ్స్ కూడా నడుస్తుంటాయి కదా షాప్స్ లో. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ ఫ్లక్చుయేట్ అవడం వల్ల ఇటు స్కీమ్స్ కట్టడం వల్ల కూడా ఉపయోగం ఉంటుందంటారా? సార్ దాంట్లో స్కీమ్ 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మెటల్ రేట్ కట్ స్కీమ్ అంటారు ఒకటి, ఇంకోటి ఓన్లీ 10,000 రూపాయలు కట్టాలంటే 10,000 రూపాయలు బోనస్ ఇస్తారు. అంటే 11 months మా దగ్గర ఉంటే 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ 11 months కట్టాలా, 12th month మేము బోనస్ ఇస్తాం. మెటల్ స్కీమ్ ఏమంటారా అంటే ఇప్పుడు 10,000 రూపాయలకి ఎంత ఆ రోజు రేట్ ఏముందో ఆ రేట్ కట్ చేసి 10,000 రూపాయలు డివైడెడ్ బై ఈరోజు రేట్ 15,000 అంటే మీకు ఎన్ని గ్రామ్స్ వస్తుంది అన్ని గ్రామ్స్ మీకు జమ చేస్తాం. దానికి తరుగు లేకుండా ఇస్తాం. బోత్ ఆర్ సేమ్. అక్కడైతే కొందరు ఏదైనా యావరేజ్ బయింగ్ అయిపోతుంది కాబట్టి అల్టిమేట్గా బోత్ ఆర్ సేమ్ అండి. ఇప్పుడంటే ఈ మధ్యకాలంలో బంగారు రేట్ పెరిగింది కాబట్టి మెటల్ చిట్టి తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఈరోజు 10,000 రూపాయలది ఎగ్జాంపుల్, ఈరోజు 15,000 రూపాయలు, ఒక గ్రామ్ 15,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు అంటే మీకు ఆటోమేటిక్గా 80% ఆఫ్ 0.800 మిల్లీ వచ్చింది. అదే నెక్స్ట్ మంత్ ఇంకా పెరిగింది అనుకుంటే అట్లా డౌన్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది. యావరేజ్ బయింగ్ చేసినట్టు ఉంటుంది. చిట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ స్కీమ్ ఫర్ సేవింగ్ ఆఫ్ గోల్డ్. అంటే రీసెంట్ గా చూసుకుంటే ఈ ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత మీకు అంటే అప్పుడు ఆ ప్రైస్ హైక్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి వాకిన్స్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా వాకిన్స్ పెరిగాయా? సార్ మాకు టర్న్ ఓవర్ అయితే సేమ్ ఉందండి. ఎందుకంటే మాకు క్వాంటిటీ సేల్స్ లేదండి. ముందు పెళ్ళి అంటే ఒక మినిమం 400 grams 500 grams కొంటుండ్రి. అప్పుడు 7,000 రూపాయలు అంటే కేజీ 70,000 అంటే 35,000 కొంటుండ్రి. ఇప్పుడు ఏమైంది, కేజీ 1,50,000 అయింది. అంటే 15 కేజీ 1,50,00,000 అయింది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బడ్జెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు అంతే. ముందు పెళ్ళిళ్ళు అంటే ఏమంటుండ్రి, అర్ధ కేజీ పెడతాము, 300 grams పెడతాము. ఇప్పుడు అట్లా లేదండి, 50,00,000 20,00,000 అది ఎంత వస్తే దానికి సాటిస్ఫై అవుతున్నారు. సో దాని ప్రకారం మాకు టర్న్ ఓవర్ అయితే సేమ్ ఉంది, కానీ క్వాంటిటీ మాకు ఏదంటే మేము క్వాంటిటీ చూస్తాం.
నాకు ఈ రోజు నేను ఎంత అమ్మినాను, 100 గ్రాములు అమ్మినా, 200 గ్రాములు అమ్మినా నాకు ఆ వాల్యూతో ప్రకారం లాస్ట్ టైంకి నా టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ ఒక 50 crores ఉంది, ఇప్పుడు అదే 56 crores అయింది. బట్ క్వాంటిటీ అయితే తగ్గింది, వాల్యూ ఇస్ సేమ్, క్వాంటిటీ తగ్గింది. ఎప్పుడు ఎవరైనా క్వాంటిటీ ఎక్కువ అమ్మితేనే సాటిస్ఫై అవుతాం, టర్న్ ఓవర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు గోల్డ్ ప్రెసెంట్ రేట్ అయితే ఈ రోజు చూస్తే కొద్దిగా అప్ అయింది. అంటే ఈ మంత్ అంతా ఇలాగే ఉంటుంది అంటారు, లేదంటే ఈ వార్ ఎండ్ అయ్యేంత వరకు ఇలాగే ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది? సార్ వార్ అయిపోయేంత వరకు చెప్పాం కదా సార్, అల్టిమేట్గా వాళ్ళకి డబ్బులు కావాలి అమ్మాలంటే ఇమీడియట్గా ఎన్కాష్ చేసేది గోల్డ్ ఎప్పుడు ప్రెషర్ వచ్చిందంటే ఆటోమేటిక్ సెల్లింగ్ ఎక్కువ మంది అంటే ఆటోమేటిక్ కింద పడుతుంటుంది. సో ఇప్పుడు అన్ని బావుల మీద వేసారు, అంటే ఆయిల్ దాని మీద అంతా వేసారు. సో దాన్ని మళ్ళీ రీప్రొడక్షన్ చేయాలంటే మళ్ళీ రీడిగ్గింగ్ చేయాల్సిందే. అంతవరకు వాళ్ళు డబ్బులు లేదు కాబట్టి బంగారు అమ్మేస్తున్నారు వాళ్ళు. సో అట్లా డిస్కౌంటెడ్ రేట్ అమ్ముతున్నారు కాబట్టి డౌన్ఫాల్. ఎందుకంటే అమ్మడం ఎక్కువైందనుకో ఆటోమేటిక్ రేట్ తగ్గుతుంది. ఒక్కసారి బ్యాంక్స్ అన్ని రీషెడ్యూల్ అయ్యి వార్ షెడ్యూల్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ టు ది పొజిషన్ వచ్చేస్తుంది. వాళ్ళు బ్యాంకర్స్ వస్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు వచ్చేస్తారు. సో అగైన్ గోల్డ్ విల్ బి గో అప్. ఎగ్జాంపుల్ మన గోల్డ్ లీస్ట్కి వచ్చింది డాలర్ వచ్చి 4090 రూపీస్ వచ్చింది, అప్పుడే ఇప్పుడు 4550 అంటే $500 పెరిగిందండి విత్ ఇన్ 2 daysలో. సో ఖచ్చితంగా రేంజ్ ఉంటుందండి, అదే గోల్డ్ రేంజ్ అంటారు మామూలుగా 4100 లీస్ట్, హైయెస్ట్ తీసి 6500. సో లోయెస్ట్ రేంజ్ టచ్ అయినాం, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ది హయ్యర్ లెవెల్ పోవచ్చు ఖచ్చితంగా. ట్రెండ్ అండి, అది వేవ్ లాగా ఆడుతూ ఉంటుంది. సో మనం ఆ టైంలో మనం పట్టుకోలేము, లో రేట్లో మనం పట్టుకోలేము. ఎందుకంటే అందరూ తెలిసి ఇంకా 1,39,000 వచ్చినప్పుడు ఇంకా కింద పడుతున్నారు, రివర్స్ అయిపోయింది. సో ఎన్ఎవర్ మీరు అనుకున్నారు తక్కువ అన్నప్పుడు తీసేసుకోండి. ఈరోజు బెస్ట్ రేట్ అంటే తీసేసుకోవచ్చు, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసేసుకోవడం బెస్ట్ అండి. దిస్ రేట్స్ ఆల్ ఆర్ బెస్ట్ రేట్స్ అండి. సో 125, 135 కింద అయితే గోల్డ్ రాదండి, యాజ్ పర్ మా అనలైజింగ్ అంటే అవర్ రిపోర్ట్స్ అన్నీ ప్రతి ఇయర్ మాకు రిపోర్ట్స్ వస్తుంటాయి. మన రీసెంట్గా మా ఎగ్జిబిషన్లో కానీ చెప్పారు, అంటే అందరూ అంటే మేము కలిసినప్పుడు అందరూ అదే మాట్లాడతారు, ఏమైంది రేటు అని. సో యాక్చువల్గా మాకు ఒక స్టాడిబుల్ రేట్ ఉంటేనే బిజినెస్ బాగుంటుంది. ఈ అప్ అండ్ డౌన్ కామన్ అయిపోయింది ఇప్పుడు, బికాస్ వారు అన్ని అన్సర్టనిటీ ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, మీరు చాలా వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, బంగారు పతనం కేవలం కొద్ది రోజులు మాత్రమే తాత్కాలికం అంటున్నారు, మరి బంగారు మళ్ళీ రేట్లు పుంజుకుంటాయంటున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని బంగారులో ఎంతవరకు వీలైతే అంత పెట్టుబడి పెట్టుకోవాల్సిందిగా జగదీష్ గారు చెప్తున్నారు. మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి సుమన్ టీవీ. అంతవరకు దిస్ ఇస్ కిషోర్, కెమెరా పర్సన్ శేఖర్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు, నంద్యాల జిల్లా.